పాకిస్తాన్ ఉసరవెల్లి మాటలను నమ్మొద్దని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణ ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని వేర్పాటువాద బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాకిస్తాన్ ఉసరవెల్లి మాటలు నమ్మవద్దని వ్యాఖ్యానం చేసింది. పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదర ప్రవచనాలను కేవలం మోసం అని, అవి ఒక యుద్ధ వ్యూహంలో భాగంగానే వారు మాట్లాడుతున్నారనేసి, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్కు సూచించింది. ఫారిన్ ఫ్రాక్స్కు అంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చింది. మేము కీలుబొమ్మలం కాదు, అలాగే మౌనంగా చూస్తే ఉండిపోమని, ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత భవిష్యత్తు సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉందని, మా పాత్ర గురించి మాకు పూర్తిగా తెలుసు అని వెల్లడించింది. తనను తాను డైనామిక్, నిర్ణయాత్మక పార్టీగా అభివర్ణించుకుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజవాయువు ఈ తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానా నింపుతుంది. అయితే దేశ వ్యవసాయ యోగ్యత భూమిలో వీరి వాటా 5% మాత్రమే. అక్కడ బలూచిస్తాన్లో కఠినమైన ఎడారి వాతావరణం ఉంటుంది. పేదరికం కూడా ఎక్కువే. జనాభా తక్కువగా ఉండడంతో అభివృద్ధికి దూరమై ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని వేర్పడవాదులు శక్తివంతులయ్యారు. ప్రత్యేక దేశం ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న తరుణంలో బలూచిస్తాన్ ప్రావిన్స్లో కాలత్ జిల్లా మంగచోర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు శనివారం బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 51 లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. అయితే దానిపై అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. శుక్రవారం కూడా పాక్ ఆర్మీపై దాడి చేసి పాక్ ఆర్మీ సిబ్బందిపై తిరుగుబాట్లు దాడి చేయగా 22 మంది సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారికంగా సమాచారం మాత్రం లేదు. సుమారు 428 ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మార్చి నెలలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బోలన్ ప్రాంతంలో హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్ దశాబ్ద కాలం నుంచి తమను ప్రత్యేకంగా దేశంగా గుర్తించాలంటూ, పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించాలంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతుంది. అయితే మొత్తం పాకిస్తాన్లో 45% వాటా 40% వాటా అంటే ఆర్థిక వనరులు బలూచిస్తాన్ నుంచే పాకిస్తాన్ ఖజానాకు చేరుతుంది. కానీ అక్కడ అభివృద్ధి మాత్రం అంత శూన్యంగానే ఉంది. అంతేకాకుండా బలూచిస్తాన్ ప్రావిన్స్లో మొత్తం భూమిలో 5% మాత్రమే వ్యవసాయానికి పనికొస్తుందని, మిగిలింది మొత్తం ఎడారిగా ఉంటుందనేసి, దీనిలోనే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే బంగారం, రాగి, చమురు, సహజవాయువు, ఇతర విలువైన ఖనిజాలు ఉన్నాయనేసి, మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ బలూచిస్తాన్ను, ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బలూచిస్తాన్ రాష్ట్రాన్ని మొత్తానికి పట్టించుకోవడం లేదనేసి, ఇక్కడ నుంచి మాత్రం సహజ వనరులను దోసుకెళ్తూ దేశ ఖజానాను నింపుకుంటుంది. కానీ అభివృద్ధి మాత్రం బలూచిస్తాన్లో చేయడం లేదనేసి, దీంట్లోని వేర్పాటువాదులంతా ఏకమై బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా పరిగణించాలంటూ దశాబ్ద కాలంగా వీరు పోరాడుతున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ చేస్తున్న తీవ్రమైన చర్యల్లో బలూచిస్తాన్ యువకులను కిడ్నాప్ చేసి హతమారుస్తుంది. బలూచిస్తాన్ యువత బలూచిస్తాన్లో లేకుండా వారిని కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాలకు వారిని తరిమేస్తుంది. దాంతో ఇక్కడ ప్రజల్లో మరింత కట్టలు తెంచుకొని పాకిస్తాన్ ఆర్మీపై తిరగబడుతుంది. గత వారం చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం చేస్తున్న చైనా కంపెనీ ప్రతినిధులను బెదిరించారు. అంతేకాకుండా చైనా రోడ్డు నిర్మాణ వాహనాలను పూర్తిగా తగలబెట్టారు. అలాగే శుక్రవారం కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై దాడి చేసి దాదాపుగా 22 మంది సైనికులను హతమార్చినట్టుగా తెలుస్తుంది. గత నెలలో సుమారు 425 మందితో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి
బెలూచిస్తాన్ ప్రాంతం బోలన్ ప్రాంతంలో హైజాక్ చేసిన సంగతి తెలిసింది. అయితే బెలూచిస్తాన్ ప్రజలు, బెలూచిస్తాన్ వేర్పాటువాదులు, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా ఏకమై బెలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించాలంటూ కోరుతున్నారు. అవసరమైతే మాకు సహాయం చేయాలని భారతదేశాన్ని కూడా వారు కోరుతున్నారు. భారతదేశం సహాయం చేస్తే మాకు ప్రత్యేక దేశం ఏర్పడుతుందనేసి భారతదేశానికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.